ఏది చేయాలన్నా రేపు పొద్దున్న మనం మినిమం ఒక కట్ ఆఫ్ ఉండాలి కదా, ఒక ఇంటర్మీడియట్, ఒక గ్రాడ్యుయేషన్. ఇప్పుడంటే మనకు ఒకప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు డాక్టరు లైక్ ఇంజనీర్ అవ్వాల్సిన పని లేదు. ఒకప్పుడు ఏంటంటే ఇంటర్ అంటే ఇమీడియట్గా ఎంసెట్ రాసేయండి, మెడికల్ జాయిన్ అవ్వం, లేకపోతే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే ప్యాటర్న్ ఉండేది. ఇప్పుడు అలా లేదని ఎనీథింగ్, ఈవెన్ ఫిలిం సైడ్ ఇస్ ప్రొఫెషనల్ కోర్స్ రైట్ నో. ఇంటర్మీడియట్ అయిన తర్వాత మనకి ఫిలిం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉన్నాయి, అన్నపూర్ణలో, రామాయణలో, రామోజీలో ఉన్నాయి, ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ. అండ్ తర్వాత ఇప్పుడు చదువుకోలేకుండా కూడా చాలా మంది సంపాదిస్తారు. కానీ అగైన్ ఒక మినిమం మన స్టాండర్డ్స్ అనేది ఉండాలి కదా. రేపు పొద్దున్న ఓకే ఇప్పుడు ఒక స్పోర్ట్స్ చెప్పినప్పుడు స్పోర్ట్స్ వైపు వెళ్ళండి, స్పోర్ట్స్ వెళ్ళినప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరు సపోజ్ రేపు సక్సీడ్ అయినా అనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఏదైనా కొట్టినప్పుడు మాట్లాడాలి కదా, ఇంగ్లీష్ రావాలి కదా. సో వెరీ అంటే దానికోసం అంటే వెరీ బేసిక్ వరకు తెచ్చుకున్న తర్వాత మీ స్కిల్ సెట్ బట్టి ఎటైనా వెళ్ళండి. అది నాకు తెలిసి యాజ్ అ పేరెంట్గా, యాజ్ అ ఫాదర్గా నేను చెప్తున్నాను. అలాగే నాకు తెలిసి మ్యాక్సిమం ఫాదర్స్కి అలాగే ఫీలింగ్ ఉంటుంది. అంటే రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి అంతవరకు. ఒకప్పుడు అండి ఏంటి గవర్నమెంట్ ఎంప్లాయీలోనే అయితే వాళ్ళకి వీళ్ళని ఇస్తాం, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ మ్యారేజ్ ప్రపోజల్స్ దగ్గర వచ్చేటప్పుడు కొద్దిగా ఇబ్బంది ఫీల్ అయ్యారు. ఏంటి ప్రైవేట్ కంపెనీయా, లేదంటే ఇప్పుడు మనం చాలా సినిమాలు చూసాం పెళ్లి చూపులు, ఏంటి చెఫ్, వంటోడా, ఈ కైండ్ ఆఫ్ థింగ్ తెలియక, అంటే దాని వాల్యూ తెలియక. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్రొఫెషన్ అండ్ ఇట్స్ డిగ్నిటీ ఆఫ్ జాబ్, డిగ్నిటీ ఆఫ్ లేబర్. మనకి నచ్చి ఏదైతే చేస్తున్నామో ఆబ్వియస్లీ ఇది మంచిదే. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకోండి, సో మచ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండి నేను బయట అక్రాస్ వరల్డ్ ట్రావెల్ చేసి ఐటీలో ఉండి నేను వచ్చి మళ్ళీ నా ప్యాషన్ ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. నా చదువుకి ఇప్పుడు నేను చేస్తున్నానికి అసలు సంబంధం లేదు.